ఈ యొక్క సన్నాసి కాంగ్రెస్ పాలనలో ఈరోజు మహిళల పైన చేతులేసి వారిని ఇష్టానుసారంగా వారిని కొట్టడానికే ప్రయత్నం చేశారు. మానభంగాలకు కూడా పాల్పడడానికి ప్రయత్నించారట. ఆడవాళ్ళ పైన ఇటువంటి చేయడానికి సిగ్గులేదా రేవంత్ రెడ్డి? నీ తల్లి మీదనో, నీ చెల్లి మీదనో, నీ భార్య మీదనో ఇదే విధంగా వస్తే నువ్వు ఊరుకుంటావా? నిన్ను మీ బిడ్డ పెళ్ళప్పుడే నేను జైల్లో పెట్టినప్పటికీ 10 సంవత్సరాలుగా కేసీఆర్ మీద నేను జైల్లో ఉన్నా. నా బిడ్డ పెళ్ళప్పుడు నన్ను జైల్లో పెట్టిండు, నన్ను హింసలు పెట్టిండు, నా యొక్క ఉసురు తాకకుండా పోదని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆ ఆడబిడ్డ ఉసురు ఎవరికి తగలాలి? ఎవరు సర్వనాశనం అయిపోవాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానంగా నువ్వైతే మొదలుగా రాజీనామా చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది లేకుండా పోయింది. నీ వల్ల మళ్ళీ రాష్ట్రంలో ఎమర్జెన్సీ మళ్ళీ నీ వల్లనే వచ్చేటట్టుంది. మీడియా మీద ఉక్కుపాదం మోపుతావు నువ్వు. రేవంత్ రెడ్డి నీకు నేను సవాల్ చేస్తా ఉన్నా, నీకు దమ్ముంటే నువ్వు నిజమైన ముఖ్యమంత్రి